హాయ్ ఫ్రెండ్స్, ఇక మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయిది ఓనీల్ ఫంక్షన్ ఉందండి. అందుకని చెప్పేసి బాక్స్లో వేస్తున్నారనమాట. ఇక బాక్సులు అన్నీ ఆల్రెడీ తెచ్చేసారండి. ఇక బాక్సుల్లో వేయటానికి తాంబూలము, ఒక పండు, స్వీటు, హాటు ఉంటుందన్నమాట. ఇక తను అంటే వాళ్ళ హౌస్లో ఒక 2-3 మెంబర్సే ఉన్నారండి. ఇక సరిపోరని చెప్పేసి మా అందరిని కూడా పిలిచింది. ఎప్పుడైనా కానీ ఇలాగా బాక్సులో ఏమన్నా ఐటమ్స్ వేసేటప్పుడు కానీ అంటే చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు ఒకళ్ళు ఇద్దరు చేయాలంటే కుదరదండి. ఇట్లాగా తెలిసిన దగ్గర రిలేటివ్స్ అందరినీ కూడా పిలుచుకొని చేసుకున్నాము అంటే ఆ పని అనేది చాలా చక్కగా అయిపోతుందన్నమాట. ఇక బాక్సులు అయితే వీళ్ళు ఇలాగ తీసుకొచ్చారండి. ఈ కనిపించే ఈ బాక్సులు అయితే మొత్తము ఒక 12 బాక్సులు వచ్చినాయి అన్నమాట. దాదాపు ఒక 350-400 బాక్సులు అయితే తీసుకొచ్చారు. ఇక మేమైతే ఆ బాక్సులు మొత్తానికి వేయలేదండి. ఎందుకంటే మనము అరటిపండు, ఇక స్వీటు, హాటు అన్నీ వేసి మిగిలిపోయినాయి అంటే ఇక బాక్స్ అనేవి స్మెల్ వస్తాయి కదా. అందుకని జస్ట్ ఒక 300 అయితే బాక్సులు అయితే వేసాము. మిగిలినవి ఆపేశారనమాట. ఎప్పుడైనా కానీ మనము ఇలాగ చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు ఇక కావలసిన బంధువులందరినీ పిలుచుకొని చక్కగా కూర్చొని ఇట్లాగా చేసుకున్నాము అంటే పని అనేది చాలా తొందరగా అయిపోతుందండి. ఇక మనకి రిలేటివ్స్ అనేవాళ్ళు ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తారండి. సందర్భము ఏదన్నా ఇంట్లో ఫంక్షన్లు ఉంటేనే కదా వచ్చేది. ఇక మేమైతే మాడబిడ్డ పిలవంగానే నేను, మా చిన్నత్తయ్య గారు అండ్ మాడబిడ్డ వాళ్ళ తోడుకోడలు అందరూ కూడా ఇక తలా ఒక ఐటెం ముందు కూర్చొని అయితే బాక్సులు అయితే వేసేసామన్నమాట. ఇక బాక్సులు వేసేటప్పుడు ఏమిటి అంటే లైన్గా కూర్చొని అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ తాంబూలం వేసి తర్వాత పండు, స్వీటు, హాటు వేస్తే స్వీట్ అనేది మనం డైరెక్ట్గా బాక్స్లో వేయకుండా స్వీట్కి కూడా ఒక కవర్ తీసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి. అంటే మనం వేసే జామ పండు కానీ అరటి పండు కానీ ఆ స్వీట్ స్మెల్ అనేది రాకుండా స్వీట్ ఓన్లీ ఒక చిన్న వైట్ కవర్లో వేసి బాక్స్లో వేసామంటే అంటే వాళ్ళు 2 డేస్ తర్వాత కూడా ఆ స్వీట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట, స్మెల్ రాకుండా. ఇక మేమైతే బాక్సులన్నీ కూడా అంటే దాదాపు 3:30 కూర్చుంటే 7 అయిందండి అంతా అయిపోయేసరికి. ఇక మాకైతే ఈరోజు ఇక్కడ బాక్సులు వేస్తూ ఏవేవో ముచ్చట్లు పెట్టుకుంటూ చక్కగా అందరం అయితే బాక్సులు వేసేస్తున్నాం అనమాట. ఇక బాక్సులు వేసిన తర్వాత మా తోడుకాళ్ళు, మా చిన్న ఆడబిడ్డ అందరూ కూడా అంటే కౌంట్ చేసి గోతంలో వేసేస్తున్నారండి. ఎందుకంటే ఇట్లాగా బాక్సులు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ ఉండకూడదనమాట. మనము వేసిన బాక్సులు వేసినట్లుగా కౌంట్ చేసేసి గోతంలో వేసాము అంటే ఎన్ని బాక్సులు వేసామో ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. టోటల్గా అయితే వీళ్ళు 400 బాక్సులు తెచ్చారండి. కానీ ఈరోజు మటుకు ఇక్కడ 300-315 బాక్సులు అయితే వేశారనమాట. మొత్తం వేయలేదు, ఒక 50 బాక్సులు అయితే ఆపేశారు. తర్వాత నెక్స్ట్ అంటే వచ్చే జనాలను బట్టి వేయొచ్చని. ఇదండి ఇక మాడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఈరోజు వాళ్ళ పాప ఓనీల్ ఫంక్షన్లకి బాక్స్లో అన్ని ఐటమ్స్ వేస్తూ సందడిగా టోటల్గా అయితే పనితో పాటు వ్యవహారంతో పాటు రెండు ఉన్నాయి అంటే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఇక పని చేసిన ఫీలింగ్ ఉండదు, చాలా సులువుగా అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చక్కగా మీ రిలేటివ్స్తో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.